థ్రెటనింగ్ కాల్స్ గురించి వచ్చేసరికి ఎస్, చాలా కాల్స్ వస్తున్నాయి. చాలా బెదిరిస్తున్నారు. ఒక రకమైన భయంగానే ఉంది నాకు కూడా. మీరు బతకడానికి వీల్లేదు అంటే ఇది చాలా అన్యాయం అన్నా. నేను వ్యక్తిగతంగా ఎవరిపైన విమర్శలు చేయలేదు. దయచేసి మీరు కూడా ఏది పర్సనల్ గా తీసుకోవద్దు. ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో వైఎస్ జగన్ ను వైసీపీ పార్టీని సపోర్ట్ చేయడానికి యాంకర్ శ్యామల ముందుకొచ్చింది. ప్రచారకర్తగా ప్రచారాల్లో చాలా యాక్టివ్గా పాల్గొంది. అంతేకాకుండా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ వైసీపీకి సపోర్టుగా మాట్లాడుతూ ఇతర పార్టీలపై, పార్టీ నాయకులపై బురద జల్లే ప్రయత్నం చేసింది. ఇక ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోగానే శ్యామల అసలు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా కనిపించడం లేదు. దీంతో ఏమైపోయావంటూ శ్యామలను ట్యాగ్ చేస్తూ తనపై ట్రోల్స్ మొదలుపెట్టారు నెటిజన్లు. ఫైనల్గా ఈ పరాజయంపై స్పందించడానికి శ్యామల ముందుకొచ్చింది. ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమస్తే. జరిగిన ఎన్నికల్లో ఏపీ ప్రజలిచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. క్షేత్రస్థాయిలో జరిగిన ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలదే అంతిమ తీర్పు. మీ తీర్పును స్వాగతిస్తున్నారు, గౌరవిస్తున్నారు. ముఖ్యంగా అఖండ విజయాన్ని మూటగట్టుకున్న కూటమికి ధన్యవాదాలు. పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి, బీజేపీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. అలాగే ఈ ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు, వైసీపీ కుటుంబం మొత్తానికి కూడా పేరు పేరున ధన్యవాదాలని ఎన్నికల్లో ప్రజల తీర్పుపై స్పందించింది శ్యామల. అవును, ఓడిపోయాం. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గెలిచిన రోజు విజయ గర్వంతో విర్రవీగలేదు. ఓడిపోయాము. థ్రెటనింగ్ కాల్స్ గురించి వచ్చేసరికి ఎస్, చాలా కాల్స్ వస్తున్నాయి. చాలా బెదిరిస్తున్నారు. ఒక రకమైన భయంగానే ఉంది నాకు కూడా. మీరు బతకడానికి వీల్లేదు అంటే ఇది చాలా అన్యాయం అన్నా. నేను వ్యక్తిగతంగా ఎవరిపైన విమర్శలు చేయలేదు. దయచేసి మీరు కూడా ఏది పర్సనల్ గా తీసుకోవద్దు. ఓడిపోయినప్పుడు కురుంగిపోలేదు. అలాగే ఈసారి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు మరింత బలాన్ని పుంజుకుని మనమందరం కలిసి జగనన్నతో నడిస్తే ఖచ్చితంగా మళ్ళీ ఒక మంచి ప్రభుత్వంగా మనం ఏర్పాటవుతాం. దేవుడిపై నమ్మకముంచి ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటూ ఎప్పటికీ జగనన్నతోనే ఉంటాను. అందరం కలిసి నడుద్దాం, మంచి చేద్దాం. ప్రజలకు మంచి జరగడమే ముఖ్యం. ఈ 5 ఏళ్లలో కూడా ఆంధ్రప్రదేశ్కు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని, ఎప్పటికీ తాను వైసీపీ సపోర్టర్నే అని క్లారిటీ ఇచ్చింది. తనకొచ్చే బెదిరింపు కాల్స్పై కూడా శ్యామల స్పందించింది. చాలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, చాలా బెదిరిస్తున్నారు. నాకు కూడా భయంగానే ఉంది. ఒక్కటే చెప్పాలనుకుంటున్నారు. మీకు నచ్చనిది నాకు నచ్చిందని చెప్పి మీరు బ్రతకడానికి వీలులేదంటే ఇది చాలా అన్యాయం. నేను వ్యక్తిగతంగా ఎవరిపైనా విమర్శలు చేయలేదు, ఎప్పటికీ చేయను కూడా. ఎవరన్నా కూడా నాకు చాలా గౌరవం. దయచేసి మీరు కూడా ఏదీ వ్యక్తిగతంగా తీసుకోవద్దు. ఒక పార్టీని గెలిపించే ప్రయత్నంలో ఎంత చేయాలో అంత చేశాను. ఉన్నదే చెప్పాను, లేనిది ఎక్కడా మాట్లాడలేదు. దాన్ని మీరర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను అని వీడియోలో రిక్వెస్ట్ చేసింది శ్యామల. ఇక శ్యామల విడుదల చేసిన ఈ వీడియో మెసేజ్తో అయినా తనపై విమర్శలు ఆగుతాయేమో అని కొందరు భావిస్తున్నారు.